అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి మళ్ళీ స్వాగతం. సరే, ఈరోజు మనం హోమియోపతి సిద్ధాంతంలో ఒక చాలా ముఖ్యమైన మూడవ మయాజం గురించి తెలుసుకోబోతున్నాం. అదే సిఫిలిస్. అయితే సిఫిలిస్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా దాని పునాదుల గురించి మాట్లాడుకోవాలి. అంటే సోరా, సైకోసిస్ వాటిని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఎందుకంటే ఆ రెండింటి తర్వాత వచ్చే అతి ముఖ్యమైన మయాజం ఇదే కదా. మనందరికీ గుర్తుంది కదా, సోరా అంటేనేమో ఒక రకమైన లోపం లేదా అస్థిరత. అదే సైకోసిస్ ఏమో అధికం అంటే అతిగా పెరిగిపోవడం. సరే, ఈ రెండో బేసిక్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం మూడో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఆ పునాదితో ఇప్పుడు సిఫిలిస్ ప్రపంచంలోకి ఎంటర్ అవుదాం. సరే, మరి ఈ సిఫిలిటిక్ మయాజం యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏంటి? దాని స్వభావం ఎలాంటిది? ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇది సోరాకి, సైకోసిస్కి రెండింటికీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సిఫిలిటిక్ మయాజం యొక్క అసలైన కాన్సెప్ట్, దాని మొత్తం సారాంశం ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే అది వినాశనం. అవును, డిస్ట్రక్షన్. ఇదే దాని కోర్ ఐడియా. ఈ వినాశనమనే టెండెన్సీ శరీరంలో ఒక క్షీణతలాగా కనిపిస్తుంది. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే బాడీలోని టిష్యూస్ వాటి సహజమైన స్ట్రక్చర్ను, వాటి బలాన్ని మెల్లమెల్లగా కోల్పోవడం స్టార్ట్ చేస్తాయన్నమాట. ఇక ఆ క్షీణత ప్రక్రియ చివరికి ఎలా మారుతుందంటే ఒక కంప్లీట్ విధ్వంసంగా. అంటే శరీరంలో ఉన్న నిర్మాణాలు, స్ట్రక్చర్స్ పూర్తిగా బ్రేక్డౌన్ అయిపోతాయి, కూలిపోతాయి. సో ఈ వినాశనకరమైన నేచర్కే మనమొక టెక్నికల్ పేరు పెట్టాం. అదే సిఫిలిటిక్ రియాక్షన్ ప్యాటర్న్. దీని మీనింగ్ చాలా సింపుల్. టిష్యూస్ అల్సర్లుగా మారడం, వాటి స్ట్రక్చర్ దెబ్బతినడం, ఇక ఫైనల్గా బాడీలో డీజెనరేషన్ జరిగి డిఫార్మిటీస్ రావడం. ఈ వినాశనం, డిస్ట్రక్షన్ అంటున్నాం కదా, ఇదంతా ఏదో థియరీ అనుకోవద్దు. దీనికి చాలా క్లియర్ ఫిజికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి నోట్లో, గొంతులో లోతైన పుండ్లు రావడం, జాయింట్స్ డీజెనరేట్ అవ్వడం, ఎముకలు బలహీనపడటం, ఇంకా పళ్ళు ఈజీగా పగిలిపోవడం, గోళ్లు పాడైపోవడం, చివరికి బ్లడ్ సెల్స్ కూడా నాశనమవ్వడం. ఇవన్నీ సిఫిలిటిక్ మయాజం యొక్క క్లియర్ ఫిజికల్ సిగ్నల్స్ అన్నమాట. చూడండి, ఈ ఫ్లో ఎంత క్లియర్గా చూపిస్తోందో. ఒక హెల్దీ స్ట్రక్చర్, అది మెల్లగా ఒక డీజెనరేటివ్ ప్రాసెస్లోకి వెళ్ళి చివరికి స్ట్రక్చరల్ లాస్కి ఎలా దారితీస్తుందో చూడొచ్చు. ఇదంతా ఒక ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ జరిగే ప్రాసెస్. సరే, ఇప్పుడు ఈ మూడు మయాజంలకి మధ్య ఉన్న తేడాలు ఏంటో ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి వాటిని ఒకదాని పక్కనొకటి పెట్టి పోల్చి చూద్దాం. ఇక్కడ డిఫరెన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి. చూడండి, సోరా అంటేనేమో లోపం లేదా ఇన్స్టెబిలిటీ, సైకోసిస్ అంటే అధికం లేదా ఓవర్గ్రోత్. కానీ సిఫిలిస్ వీటికి కంప్లీట్గా ఆపోజిట్. దాని మెయిన్ క్యారెక్టర్ వినాశనం లేదా డికే. ఈ తేడాలు గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఇప్పటిదాకా మనం సిఫిలిస్ అంటే ఏంటో, దాని స్వభావం ఎలాంటిదో చూశాం. ఇప్పుడు దీనికి క్లినికల్గా ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో చూసి ఈ టాపిక్ని క్లోజ్ చేద్దాం. మంచిది, కానీ ఇక్కడొక ప్రశ్న వస్తోంది. అసలు ఈ డిస్ట్రక్టివ్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవడం ఎందుకంత ముఖ్యం? ప్రాక్టికల్గా క్లినిక్లో దీనివల్ల ఉపయోగం ఏంటి? ఎందుకంటే చాలా డీప్ సీటెడ్ క్రానిక్ డిజీజెస్ ఉంటాయి కదా, వాటి మూలాలను అర్థం చేసుకోవాలంటే ఈ మయాజంని గుర్తించడం చాలా అవసరం. కొన్నిసార్లు కొన్ని ట్రీట్మెంట్స్కి బాడీ రెస్పాండ్ అవ్వదు. అలాంటి కండిషన్స్ వెనుక వారసత్వంగా వస్తున్న కొన్ని బలహీనతలుండొచ్చు. వాటిని అర్థం చేసుకోవడానికి, సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ నాలెడ్జ్ హెల్ప్ చేస్తుంది. సో ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే: సిఫిలిస్ ఈక్వల్స్ టు డిస్ట్రక్టివ్ టెండెన్సీ. సిఫిలిస్ అంటే విధ్వంసక ధోరణి. ఈ ఒక్క లైన్ చాలు ఈ మయాజం మొత్తాన్ని సమ్మరైజ్ చేయడానికి. సరే, ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ మూడు మయాజంలు కలిస్తే ఏమవుతుందో చూద్దాం. అదే మిక్స్డ్ మయాజమ్స్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అప్పటిదాకా సెలవు.